కమిషనర్ సార్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడ నుండి లోకల్ లీడర్స్ అంటే అన్న మన నాగరం మున్సిపల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అలాగే మన అన్న గడ్డం యాదగిరి అన్న, మళ్ళీ మన ఒక్కో రమేష్ అన్నకి అందరికీ కాల్ చేయడము, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కలవడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళంగానే మీరు ఏం టెన్షన్ లేదమ్మా, మీకు ట్రాక్టర్లు ఏమేమి కావాలో సాయం చేస్తామని చెప్పి 4 ట్రాక్టర్లు, ఒక జేసీబీ, ఒకటి బ్లేడర్ ఒకటి పంపించారు. మిగతా దానికి కావాల్సిన మట్టి కానీ అది కానీ అన్నల సహాయంతో పూర్తి చేశాం. అలాగే మన ఆర్టీసీ మేడం కవిత మేడం గారు కూడా మాకు సహాయకం చేసి 2 రోజుల్లో బస్సు ఎక్కిస్తామని చెప్పి 2 రోజుల్లో బస్సు ఎక్కించారు. అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. కమిషనర్ గారికి, ప్రెసిడెంట్ గారికి మాకు బస్సు వచ్చింది, చాలా సంతోషం. ఇంకా ఇంకా చాలా సార్ కొంచెం ఈ టైమింగ్ ఏందండి బస్సు? మార్నింగ్ 7:30కి వస్తుంది, ఈవినింగ్ 7:30 ఉంటుంది. పబ్లిక్ ఎక్కువ ఉంటే మధ్యాహ్నం కూడా మనకు బస్సు వస్తుంది. అంటే మన పబ్లిక్ మీరు ఎక్కాల బస్సు, మీరు బస్సు ఎక్కితే వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ మీరు బస్సు ఎక్కకుండా ఆటో పోయారు అనుకో బస్సు రాదు. మళ్ళీ వచ్చిన బస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు అందరికి ఉంది. మీకు మరీ చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, మీకోసం మేము పని చేయడానికి రెడీగా ఉన్నాము. ఏడికైనా ఆఫీసర్లకైనా ఎవరు అడగడానికైనా మేము ఉన్నాము. మీరు బస్సు వచ్చింది, దీన్ని ఉపయోగించుకోండి. బస్సు రోజు ఇక్కడికి వస్తుంది. ఇది మన అఫ్జల్గంజ్ వరకు ఉంటుంది, అఫ్జల్గంజ్ నుంచి ఇక్కడ ఉంటుంది, మళ్ళీ సికింద్రాబాద్ అది కూడా ఉంటుంది. ఎవరైనా మధ్యలో దిగాలంటే మధ్యలో దిగి వేరే బస్సు ఎక్కిపోండి. కానీ మనకి ఇక్కడ నుంచి చెంగిచెర్ల వరకు అయితే బస్సు ఉంటుంది. ఓకేనా? చెంగిచెర్ల నుంచి మనకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఫస్ట్ డ్రైవర్ మన రాంపల్లి అమ్మ మీరు అందరు రండి, ఒక ఫోటో దిగుతాం సార్.